ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, మన దేవుడైన యెహోవా సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించును, కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేయును అని. ప్రజలారా, కొన్నిసార్లు మన జీవితంలో అట్టడుగు స్థాయిలోనికి వెళ్ళిపోదుము, అనగా శోధన అయినా పరిశోధన అయినా మనల్ని అట్టి స్థితిలోనికి నెట్టివేయును. ఒకప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా దేవుని కొరకు రోషము కలిగి ఎంతో ఆతృత కలిగి ఉండి ఉంటాం. కానీ మరలా అపవాది యొక్క శోధనలకు నిలువలేక భక్తిలో ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోయి ఉండవచ్చును. సమస్తము పోగొట్టుకుని ఉండవచ్చును. తప్పుద్రోవలన్నిటిలో వెళ్ళిపోయి దోషముల మీద దోషాలు చేస్తూ, పాపాల మీద పాపాలు చేస్తూ, దేవుడు చేసిన మేలులు అన్నిటినీ మరచి, ఆధ్యాత్మిక జీవితము ఉన్నదని కూడా మరచి, మనము చచ్చిన స్థితిలో, అనగా ఎంత మాత్రము ఆత్మానుసారులుగా కాక శరీరానుసారులుగా పాపములోనే జీవించే పరిస్థితులు కలుగును. గనుక మన దోషములు బట్టే మనము సంకటములు తెచ్చుకొందుము, చీకటిలోనికి వెళ్ళిపోవుదుము, బలహీనులమైపోవుదుము, అసమాధానంతో అసంతృప్తితో మిగిలిపోవుదుము. పడిపోయిన స్థితిలో సమాధిలోని వారు లేవలేకయుండినట్లు అట్టి చచ్చిన స్థితిలో మనము ఉన్నవారంగా అట్టి భయంకరమైన పరిస్థితిలో ఉందుము. అట్టి పరిస్థితులు మనకి కలుగును. అలాంటప్పుడు మనకు ఎటువంటి నిరీక్షణ ఉండదు. మనము ఎంతో అపరాధ భావంతో ఉందుము, అనగా ఇంతగా ఆదరించిన దీవించిన ప్రభువుకు అన్యాయము చేసి విడిచివచ్చితినే ఇట్టి స్థితిలో పడిపోయున్నాను అన్న అపరాధ భావము కలుగును. మన విశ్వాసమును మన నిరీక్షణను మనము కోల్పోయిందుము. అటు ముందుకు వెళ్ళలేము, ఇటు తిరిగి దేవుని దగ్గరకు మరలా వెళ్ళుదుమనుకున్న మనస్సు రాదు, ధైర్యము చాలదు. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, తన ప్రాణమునకు తానే చెప్పుచున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, సమాధి వంటి స్థితిలో ఉన్న నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని. ప్రజలారా, అట్టి నిరీక్షణ లేని పడిపోయిన స్థితిలో భయంకరమైన సమస్యల వలలో చిక్కుకొని ఉన్నప్పుడు, అన్ని దిక్కుల నుండి చీకటి ఆవరించినప్పుడు, అన్ని దిక్కుల నుండి భయము వెంటాడుతున్నప్పుడు, అన్ని దిక్కుల నుండి మనము చేసిన దోషముల వలన శోధనలు, శ్రమలు, వేదనలు మనల్ని తరుముచున్నప్పుడు మనము పడిపోవుదుము. ఎందుకనగా మనము బలహీనులమే. అయితే సర్వశక్తిమంతుడైన మన ప్రభువును మనము అట్టి స్థితిలో జ్ఞాపకము తెచ్చుకుందాం. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండును. ఆయన మన జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి అట్టి స్థితిలో కూడా మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆనాడు చెరసాలలో బంధింపబడిన పౌలు శీలలు దేవుని స్తుతించినప్పుడు సంకెళ్ళు తెగిపోయినట్లుగా ఈనాడు మనల్ని అగాధంలో బంధించిన ఆ సమాధి వంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించి, కనికరించి, కరుణించి, కటాక్షించి, పోగొట్టుకున్న జీవితమును మరలా మనకి దయచేసి, మన దోషములు పాపములు క్షమించి, సంకటములను కుదిర్చి, బలహీనమైన మనల్ని పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనమును క్రొత్తదిగా చేసి, ఇంతవరకు భారముగా ఉన్న మన హృదయంను మేలుతో తృప్తిపరుచును. మన చచ్చిన ఆధ్యాత్మిక స్థితిని మరలా జీవింపజేసి వెలిగింపజేయును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా దోషములను క్షమించే దేవా, మా పాపములను క్షమించే దేవా, మమ్మను జ్ఞాపకము చేసుకునుము. మా స్థితిని జ్ఞాపకము చేసుకునుము. మా తప్పులను మన్నించి క్షమించుము. మా పడిపోయిన జీవితాలను లేవనెత్తి మమ్మల్ని ఉద్ధరించుము, బాగుచేయుము. మా ప్రాణములకు తృప్తి దయచేయుము. మీ కృపా సమృద్ధి, కరుణా కటాక్షములు, నీతి న్యాయములు, ప్రేమ వాత్సల్యతలు, కృపా కనికరములు, శాంతి సమాధానములు మరలా మాకు దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.